ఏ రాజధానికైనా మొదటి ఇంప్రెషన్ అక్కడే ఉండే రోడ్ నెట్వర్క్. అందుకే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రవాణా రంగంలోనే ఒక పెను మార్పు. ఇది కేవలం కనెక్టివిటీ కోసం కాదు, నవ్యాంధ్ర గుండె చప్పుడు. అదే అమరావతి ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ E1 నుంచి E16 వరకు, N1 నుంచి N18 వరకు 34 రోడ్లు, మొత్తం 300 కిలోమీటర్లకు పైగా నిర్మిస్తున్నదే ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక విజన్తో నిర్మిస్తున్న ఈ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ నెట్వర్క్ దేశంలోనే ఒక నూతన ఒరవడికి శ్రీకారం. గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాటర్న్లో E మరియు N రోడ్లు ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇప్పటికే అమరావతిలో ఈ రోడ్లపై సామాన్యుల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జిల వాహనాలు రైమంటూ పరుగులు తీస్తున్నాయి. ఇవి కేవలం వాహనాలు వెళ్లే దారులు కావు, అమరావతి భవిష్యత్తుకు మార్గదర్శకాలు. ఈ రోడ్లకి ఇరువైపులా ఆహ్లాదకరమైన గ్రీనరీ, అండర్ గ్రౌండ్ డక్స్ ద్వారా గ్యాస్, ఇంటర్నెట్, మంచినీటి సరఫరాతో పాటు డ్రైనేజీ మరియు స్టోమ్ వాటర్ సిస్టమ్స్. వీటికి తోడు సైక్లింగ్ మరియు వాకింగ్ ట్రాక్స్ ఈ రోడ్డు నెట్వర్క్ లో ఒక భాగం. అందుకే అమరావతిని ఒక పక్కా ప్లాన్ సిటీగా పిలుస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న విశ్వ నగరం మన అమరావతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తుంది.